హలో అందరికీ. ఈరోజు మనము హోమ్ మేడ్ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ ఆర్ టైల్స్ క్లీనింగ్ లిక్విడ్ చేసుకుందాం. మన ఇంట్లో ఒక్కొక్కసారి చాలా వరకు ఎండిపోయిన నిమ్మకాయలు మనం పడేస్తూ ఉంటాం. వాటిని పడేయకుండా వాటిని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రీయూజ్ చేసుకొని మనం ఈ క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా ఇలా ఎండిపోయిన నిమ్మకాయల్ని కట్ చేసి పెట్టుకొని వేడి నీళ్ళల్లో బాగా ఒక 5 నిమిషాల పాటు వేడివేడి నీళ్ళల్లో ఈ కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ నిమ్మకాయలు గట్టిగా ఉండే నిమ్మకాయలన్నీ మెత్తగా అయిపోతాయి. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఆ లిక్విడ్ అంతా దాన్ని నిమ్మకాయలన్నిటిని ఇలా స్క్వీజ్ చేసుకొని ఆ రసం అంతా నీళ్ళల్లోకి పిండేసుకోవాలి. ఈ రసంని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మనకు ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉండే పల్ప్ అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఆ లెమన్ లిక్విడ్ ఒకటి అందులోకి వచ్చేస్తుంది. అలా వచ్చిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ లిక్విడ్ ఇలా కలర్లో ఉంటుంది. దాని తర్వాత మన దగ్గర ఒక స్ప్రేయర్ ఉంటే దాంట్లోకి ఆల్రెడీ ఒక 500 ml వాటర్ తీసుకొని ఈ లిక్విడ్ని అందులోకి మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మన అందరి ఇళ్ళల్లో ఏదో ఒక లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, దాన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ డిటర్జెంట్ అందులోకి వేయాలి. ఒక 6-7 చుక్కలు వేసి ఒక బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వేసేయాలి అందులోకి. అలా వేసిన వెంటనే ఫోమ్ వచ్చేసి బయటికి పొంగుతూ ఉంటుంది. సో మీరు చేయి అడ్డం పెట్టుకొని కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే ఆ ఫోమ్ అంతా వెళ్ళిపోతుంది. ఆ ఫోమ్ అంతా వెళ్ళిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. దాని తర్వాత బాటిల్ క్యాప్ని ఫిట్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఆ ఫోమ్ అంతా వెళ్ళిపోయేదాకా పక్కన పెట్టి వెయిట్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ డిటర్జెంట్ తయారైపోతుంది. దీంతో మనము కిచెన్ క్లీనింగ్ కానీ కిచెన్ స్టవ్ పైన ఉండే ప్లేట్స్ క్లీనింగ్ కానీ చాలా నీట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ప్లస్ లెమన్ ప్లస్ లిక్విడ్ డిటర్జెంట్ కొంచెం ఉంది కాబట్టి చాలా నీట్గా అయిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ క్లీన్ చేస్తే చూడండి ఎంత నీట్గా అయిందో, ముందుకి తర్వాతకి చాలా తేడా తెలుస్తుంది. అండ్ ఈ స్విచ్ బోర్డ్ కూడా ఇక్కడ చూస్తే ఇది మిక్సీ దగ్గర ఉండే స్విచ్ బోర్డ్ కాబట్టి చాలా కొంచెం బంకగా ఉంది కదా, ఆ బంక మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఈ లిక్విడ్ డిటర్జెంట్తో. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అంతా స్ప్రే చేసి ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేయండి. తుడిస్తే చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. ఇక్కడ ఈ దుమ్ము అంతా నీట్గా అయిపోతుంది. దాని తర్వాత పిక్చర్ చూడండి, చాలా కొత్త స్విచ్ బోర్డ్ లాగా ఉందన్నమాట. ఇలా వరమలక్ష్మి పండుగ వస్తుంది కదా, సో ఇంట్లో డీప్ క్లీనింగ్ వల్ల మొత్తం అన్ని క్లీన్ చేస్తున్నాను నేను. ఇక్కడ టైల్స్ క్లీనింగ్ కూడా చూడండి మీరు ఎంత నీట్గా అవుతుందో. తర్వాత ఈ లిక్విడ్ యూస్ చేసి నేను విండో కూడా క్లీన్ చేశాను. విండో క్లీన్ చేసినాక మిర్రర్స్ అంతా చాలా నీట్గా అయినాయి. తర్వాత వాష్రూమ్లో ఉండే మిర్రర్స్ కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేయొచ్చు. హ్యాపీ క్లీనింగ్.